ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామంలో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనాలు ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనము బలహీనులమై ఉండగా అంటే ఏంటి? ఏ విషయంలో మనము బలహీనులము భక్తిహీనులముగా ఉంటిమి? చాలాసార్లు మనం ఏదో చదువుతున్నాం, ధర్మశాస్త్రము చదువుతున్నాం కాబట్టి ఈ ధర్మశాస్త్రం వలన మేము నీతిమంతులం అయిపోతాం, మాకు ఎవరిని చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నాం. మనలో రెండు ప్రాముఖ్యమైన విషయము మనకు బలహీనత చేసి మన జీవితానికి కృంగదీసింది. ఒకటి ధర్మశాస్త్రము, మరొకటి ధర్మశాస్త్రం వలన మనం పాపులమని బయలుపరచబడ్డాం. ప్రతి మనిషి ధర్మశాస్త్రము నెరవేర్చడానికి బలహీనుడైపోయాడు, నెరవేర్చలేకపోయాడు. ప్రతి మనిషి తన పాపరోత బ్రతుకుల్లోనే చనిపోతున్నాడు. ఆ పాపము నుంచి మళ్ళించగలిగిన వ్యక్తి సృష్టి ఆరంభం నుంచి యేసు ప్రభువారు పుట్టుక వరకు ఒక్కడును లేడు. కనుక దేవుడు మన బలహీనతను చూశాడు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనం పాపులముగాను బలహీనులుగాను ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు భక్తిహీనులైన ప్రజల కొరకు ఆయన చనిపోయాడు. వాస్తవానికి ఒక మంచి వ్యక్తి కొరకు ఎవరైనా ప్రాణం తెగించుకోవచ్చు. అసలు పౌలు అంటున్నాడు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. ఒక మంచి వ్యక్తి గురించి ఎవరైనా చనిపోవడానికి తెగించుకోవచ్చు, ఎందుకంటే వారు మంచోళ్ళు కాబట్టి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లాడిపరుచుచున్నాడు. దేవుడు మనకి ఎంత ప్రేమిస్తున్నాడు ఇక్కడ కనుపరుస్తున్నాడు. ఎందుకంటే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నీతిమంతులుగా ఉన్నందుకు చనిపోలేదు.
ఆయన మనం ఏదో గొప్పవారంగా ధర్మశాస్త్రము పాటించేవారంగా ఉన్నందుకు చనిపోలేదు. యేసు ప్రభువారు ఆ దినములు పరిచయులతో యాజకులతో ఏమన్నారో తెలుసా? పాపులను రక్షించడానికి నేను వచ్చేదిని. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు, రోగులకే. ఈరోజు ప్రపంచంలో పాపము లేని మనిషి అంటూ ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ ఉన్నతమైనటువంటి రక్షణ కోల్పోతున్నాడు, నిత్యజీవం కోల్పోతున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు మనెడల తన ప్రేమను ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెల్లడిపరిచాడు. ఎందుకంటే తను మనను ఎంత ప్రేమించాడంటే, యేసు ప్రభువారు యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడింది. ఆయన తెలియచేశాడు, తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశించక నిత్యజీవం పొందుతాడు. అందుకే తండ్రి ప్రేమ యేసు ప్రభు ద్వారా వెలుడిపరిచి, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నా సోదరి, నా సహోదరుడా, నువ్వు మనసు మార్చుకొని నీతి క్రియలు చేసినందుకు నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? కాదు. నువ్వు పాపిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తును విశ్వసించి యేసునామంలో బాప్తిస్మం తీసుకొని ఆయన మరణములో నువ్వు పాలివారై ఆయనతో పాటు లేపబడి క్రీస్తు కొరకు జీవించే భాగ్యము కలిగి ఉన్నావు. కనుక పరమతండ్రి తన ప్రేమ క్రీస్తు ద్వారా మనకు బయలుపరిచి, ఆయన మనం పాపులుగా ఉండగానే మన ప్రభువైన యేసుక్రీస్తును కలువరి శిలువలో ఆయన బలియాగము చేసి, ప్రవక్త యెషయా ద్వారా ప్రభు అంటాడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషము భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులకు నిర్దోషులుగా చేశాను. మన అతిక్రమ క్రియలన్నీ కూడా ఆయన వీపు పైన ఆయన మోసి మౌనంగా సమస్తము సహించుకున్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, కొన్నిసార్లు నువ్వు తప్పు చేసావంటే మనం ఓర్చుకోము, ఒప్పుకోము. కానీ ఏ తప్పు చేయకపోయినా యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు శిలువ మ్రానుపై ఆయన భరించాడు. ఎందుకంటే మనం పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, మన పాపాల నిమిత్తం చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన కార్చిన శిలువ రక్తముతో విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనను కడిగి శుద్ధి చేస్తుంది. ఒక పాపి మనిషి జీవితానికి తన పాపము నుండి పరిశుద్ధపరిచేది శిలువ రక్తము. ఏ జంతువుల రక్తము కానీ, పక్షుల రక్తము కానీ, ఇంకా వేరే రక్తము పనికి రాదు. ఎందుకంటే వాస్తవానికి బలియాగము చేయాల్సినటువంటి బలి పశువు అది నిందారహితంగా, ఎలాంటి అవిటిది కానీ, ఎలాంటి మచ్చది కానీ, డాగుది కానీ లేని బలి పశువు మానవుల కొరకు బలి అవ్వాలి. ఆ పరిశుద్ధమైన బలి పశువు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చి అనీతిమంతులైన మన కొరకు తను కలువరి శిలువలో రక్తము కార్చి ఆ రక్తము వలన మనకు నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. ఆ నీతిమంతులుగా తీర్చబడిన వారికి భయంకరమైన ఉగ్రత నుండి రక్షించబడే నిశ్చయత కలుగుతుంది. నువ్వు రక్షించబడి క్రీస్తు రక్తంతో కడగబడితివా? నీ మీద ఎలాంటి నష్టములు జరగనివ్వకుండా ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. ఏ ఉగ్రతలను బలి కాకుండా ఆయన నిన్ను రక్షించడానికి
సామర్థ్యత కలిగి ఉన్నాడు. దేవుని ప్రియ బిడలారా, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. గొప్ప అద్భుతమైన విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి శత్రులుగా జీవించే వారము. ఒకసారి ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడి, ఆలోచించు. యేసయ్య గురించి కనుక మన వాళ్ళకు మనం చెప్తే వద్దు ఆ మాట చెప్పొద్దు అంటున్నారా లేదా? ఆ యేసును నమ్మాలి అంటే ఎంత బద్ధ శత్రులుగా మాట్లాడుతున్నారా లేదా? ఒక్కసారి పరీక్షించండి. ఈరోజు మనం ప్రభువును నమ్ముకున్నామని కాదు, ఒకప్పుడు మన స్థితి కూడా అంతే. యేసు పేరు గనుక ఎవరెత్తి మన దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే మనము అనేకసార్లు వారి మీద అరిచి కోపగించి వారికి గద్దించి పంపించేవాళ్ళం. మన శత్రువులమై ఉండగానే ఆయన కుమారుడైన ప్రభువైన యేసు రక్తం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డానికి ఈరోజు విశ్వాసము ద్వారా కృపలు ప్రవేశించి సమాధానపరచబడిన వారమై ఉన్నాం. గొప్ప అద్భుతమైన కార్యం ఇది. ఎంతోమంది బలులు అర్పించి ఎన్నో రకరకాల పూజ పునస్కారాలు చేసి తమ పాప రోత జీవితంచి కడగబడుతున్నామని అనుకుంటున్నారు. అది ఊహ. కానీ యేసు ప్రభుది ఊహ కాదు, అది సత్యము. సకల మానవ జీవితం కొరకు ప్రజాప్రతి వేభ్యం ఆత్మనామ యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్. ఒక ప్రజల ప్రతినిధి ప్రజల కొరకు బలి అయితేనే కానీ వారికి ప్రాయశ్చిత్తము కలగదు. ఇది నీ సహోదరుడికి చెప్పగలవా? నీ సహోదరునికి చెప్పగలవా? నీ తల్లికి తండ్రికి చెప్పగలవా? వారు ఎన్ని కోళ్ళు కోసినా ఎన్ని మేకలు కోసినా అది ప్రతినిధి కాదు. అది ఎంత గొప్ప మన మీద గొప్పవారు కాదు, కానీ మనందరికంటే గొప్పవారు దేవుడు. తన అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన రక్తాన్ని కార్చి మనకు ప్రభుతో ఆయన సమాధానపరిచి ఉన్నాడు. కనుక ఆయనతో ఇప్పుడు సమాధాన స్థితి కలిగిన మనము ఎంత సంతోషం, ఎంత భాగ్యము. దేవుడు మనను ఎంతగా ప్రేమిస్తాడు. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఈరోజు తండ్రి అయిన దేవునితో మనము సమాధానపడి ఇప్పుడు అతిశయిస్తున్నాము. ఒక్క మాట నేను చెప్పగలను, దేవుని సముఖానికి వెళ్ళడానికి మనకు యోగ్యత లేని వారు, శత్రువులమై అవసరం లేదా దేవుడు అనుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్న మనకు, పాప రోత బ్రతుకుతున్న మనకు ఈరోజు ఎంతటి గొప్ప భాగ్యం వచ్చిందంటే, పరలోకమందు తండ్రి ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు అని యేసే ద్వారా ఈ గొప్ప సంబంధ బాంధవ్యం మనకు కలిగింది. కనుక ఈరోజు మన అతిశయుక్తిగా ఉంది. ప్రతి విషయంలో మన తండ్రి చూస్తున్నాడు, మన ప్రభు చూస్తున్నాడు, ఆయన మనతో వస్తున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడని అద్భుతమైన మాటలు పలుకుతున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. యేసు ప్రభు ద్వారా మాత్రమే తండ్రి అయిన దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాం. కనుక ఈ లోకంలో అన్ని విషయాల్లో జయించి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. రండి, తలలుంచుకొని ప్రార్థించుదాం. పరమ తండ్రి, ఈ దినము మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. ప్రభువా, గడిచిన నెలంతా కూడా తోడై ఉన్నారు. మీ కాపుదల భద్రత అనుగ్రహించారు. ఈ 4 నెలల్లో ఈ మొదటి దినమున మీ పాదసంలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువ బలియాగమౌట ద్వారా
ఆయన యందు విశ్వసించిన మేము మీతో పరమ తండ్రితో సమాధానము కలిగి ఈరోజు మాకు తండ్రి ఉన్నాడని అతిశయించి ఉగ్రత నుంచి తప్పించుకొని మీలో సంతోషంగా జీవించే భాగ్యవంతులై ఉన్నామని నమ్ముతున్నాం. ఈ నెలంతా కూడా తోడై ఉండి మీ కాపుదల భద్రత అనుగ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాక్షులుగా నీతిమంతులుగా స్థిరంగా కృపలో నిలిచి మీ గుణాతిశయం ప్రచురించే వారంగా మాకు దీవించుమని, ప్రతి విషయంలో మీ సన్నిధి మాతోంచి నడిపించుమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.